ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 14వ తారీఖు 2026 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం పగను విడిచిపెట్టండి. దేవుని వాక్యం చదువుకుందామండి. లేవియాకాండం 19వ అధ్యాయం 18వ వచనం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను, నేను యెహోవాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డారా, మరి మీరంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబాలు అందరూ బాగున్నారా? మీకోసం ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతిదినం కూడా ఈ అనుదినమన్నా తెలుగులో ఇంగ్లీష్లో డైలీ మన్నా మేము పంపిస్తున్నాం. ఈ వర్తమానాలు ప్రతిదినం కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మా పిల్లలందరికీ ప్రభుపేట వందనాలు. దేని బిడ్డారా, మనం మరి చివరి దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే మరి చివరి దినాలు, చివరి గడియలు ఉన్నాం. మన ప్రభు రాకడ కోసం మనం సిద్ధపడాలి. ప్రతిదినం కూడా దేవుని వాక్యాన్ని వినాలి, వాక్యం చదవాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, వ్యక్తిగత ప్రార్థన ఎంతో అవసరం అండి. దేని బిడ్డారా, ఈ సమయంలో మనం చదివినటువంటి భాగంలో మనము పగ తీర్చుకోవద్దు అంటాడు. లేవియాకాండం 19వ అధ్యాయం 18వ దేవుడైన యెహోవా ఈ ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సృష్టించిన మన సృష్టికర్త. పగ తీర్చుకొనవద్దు, నీ జనుల్లో ఎవరిపైనైనా పగ పోనవద్దు, నిన్ను నీవే ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించు, నేను యెహోవానని ప్రభువారు సెలవిచ్చాడు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇతరులు మనకు హాని చేసిన ప్రతీకారం తీర్చుకోకూడదని బదులుగా క్షమ, సహనం, దయ చూపాలని, మనల్ని మనం ప్రేమించుకున్నట్టే ఇతరులను కూడా ప్రేమించాలని ప్రభువారు కోరుతున్నాడు. ప్రతీకారం వద్దు అంటున్నాడు. ఎవరైనా మీకు అన్యాయం చేసినప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించవద్దు. దేవుని బిడ్డారా, పగ పెట్టుకోవద్దు. చాలామంది పగలు, కక్షలు, ద్వేషాలు పెట్టుకుని దేవుని సందుకు వచ్చి మరి పాటలు పాడతారు, ప్రభు బలలో కూడా పాలు పంపులు పొందుతారు. ఇది ఎంత భయంకరమండి. పగ పెట్టుకోవద్దు అంటున్నాడు దేవుడు. మనసులో వారిపై పగ, ద్వేషం పెంచుకోవద్దు. దేవుని బిడ్డలారా, పొరుగు వారిని ప్రేమించండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్టే మీ చుట్టూ ఉన్న వారిని కూడా ప్రేమించాలి. అంటే వారికి మంచి చేయాలని, వారికి సహాయం చేయాలని, వారి పట్ల దయతో ఉండాలని ప్రభువారు కోరుతున్నాడు. ఈ ఆజ్ఞ దేవుని స్వభావానికి మూలాధారం. ఆయన ప్రజలు ఆయనలో ఉండాలని ప్రభువారు కోరుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ ఆజ్ఞను గొప్ప ఆజ్ఞలో ఒకటిగా, ప్రధానమైన ఆజ్ఞలో ఒకటిగా పేర్కొన్నాడు. ఇది దేవుని పట్ల ప్రేమ మరియు తోటివారి పట్ల ప్రేమ మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. ఇది ద్వేషాన్ని, కక్షను వదిలి ప్రేమతో జీవించమని బోధిస్తుంది. 2011లో ఒక ప్రచార కార్యక్రమంలో 73 సంవత్సరాల వయసు ఉన్న మాజీ కెనడియన్ ఫుట్బాల్ క్రీడాకారులు వేదికపైనే పిడిగుద్దులకు దిగారు. వారి పోట్లాట 1963 సంవత్సరంలో వారు ఆటలాడే రోజుల నాటిది. వాళ్ళు ఒకరు మరొకరిని ఆ వేదిక పైనుంచి కిందకు పడేలా కొట్టగా అక్కడ ఉన్నవారందరూ కూడా వదిలేయండి అని ఆ క్రింద పడ్డ వ్యక్తితో వారికి ఉన్న పగను విడిచిపెట్టమని గట్టిగా అరిచి చెప్పారు. దేవుడు బైబిల్లో కూడా ఇలాంటి పగ, ప్రతీకారాలకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. దేవుడు తన అర్పణను లక్ష్యపెట్టక తన సహోదరుడు హేబేలు అర్పణను లక్ష్యపెట్టినందుకు అతని మీద కయ్యూను పగ పెంచుకున్నట్లుగా ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం చూస్తాం. దేవుని బిడ్డ, వర్తమానం సహోదరుడా, సహోదరి, ఎవరిపైనైనా ఈ నూతన సంవత్సరంలో కక్ష, ద్వేషం పెంచుకుంటున్నావా? ఎన్నో సంవత్సరాల నుంచి కక్ష, ద్వేషం పెట్టుకొని ఏదో రకంగా ప్రతీకారం తీర్చుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? అయితే నువ్వు నిజమైన దేవుని బిడ్డవు కాదు, నిజమైన క్రైస్తవుడు కాదు. పగ, కక్ష, ద్వేషాలు మనం విడిచిపెట్టాలి. ఈ పగ తీవ్రత చివరికి హత్యకు దారితీసినట్లుగా చూస్తున్నాం. కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపినట్లుగా ఈ యొక్క ఆదికాండంలో మనం 4వ అధ్యాయం 8వ వచనం చూస్తున్నాం. తనకు మరి చెందాల్సిన జ్యేష్ఠ పుత్ర దీవెనను యాకోబు దొంగిలించాడు నిమిత్తం ఏసావు అతని మీద పగబెట్టినట్లుగా ఆదికాండం 27వ అధ్యాయం 41లో చూస్తున్నాం. ఈ పగ తీవ్రత చివరికి యాకోబు తన ప్రాణాల కోసం భయంతో పారిపోయేలా చేసింది. కేవలం పగ, ప్రతీకారాలతో ఉన్న వ్యక్తులు మాత్రమే కాకుండా ఈ ప్రతీకారాలను ఏ విధంగా అడిచివేయాలో కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. క్షమాపణను, సమాధానం ఏ విధంగా కోరుకోవాలి, ఇతరులు ప్రేమించుటకు మనం ఎలాగ ఉండాలో మరి లేవియాకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువారు సెలవిచ్చాడు. మనల్ని నిందించి గాయపరిచి వారి కోసం మరి ప్రార్థించి క్షమించాలని కూడా ప్రభువారు సెలవిచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి 47 వచనాలు చదవండి.
అందరితో సమాధానంగా జీవించి పగ తీర్చుకొనుట దేవునికి విడిచి కీడుకు ప్రతి కీడు చేయక మంచి చేయాలని పౌలు భక్తుడు కూడా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18-20 వచనాలు రాశాడు. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దేవుని బిడ్డారా, ఆయన శక్తితో ఈరోజు మనం పగ ప్రతీకారాలు అణిచివేద్దాం. కక్షలు భేదాలు విడిచిపెట్టి అందరిని ప్రేమిద్దాం. ప్రేమ కలిగి ప్రభు చూపించిన ఆ కలవరి ప్రేమను, అగాపే ప్రేమను కలిగి ప్రభుల ముందుకు సాటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న స్వదేశ విదేశంలో మా ప్రియులందరూ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వివాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించండి. మా తండ్రి, ఎవరైతే ఉద్యోగాలు లేక స్వదేశ విదేశాల్లో చాలి జీతాలతో ఉంటున్నారో వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిన కాక వివాహం కానీ ఏమైనా బిడ్డలకు ఏసునామలో ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. మా దేశాన్ని, మా దేశ ప్రజలు, ప్రపంచ దేశాలను రక్షించుకోండి. మా తండ్రి, నీ దీనదాసులు మరి ప్రభా చేసిన పరిచయం దీవించండి. మారుమూల గ్రామంలో మురికివాళ్ళు నాయన పరిచయం చేసిన దీనదాసులను, మరి దీనదాసులకు ఎంతగానో సహాయపడుతున్న మా యొక్క ప్రియులందరినీ బహుగా దీవించండి. మా తండ్రి, దినమంతట్లో బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన కీడించి దుష్టుల నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.